ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా దుర్గా, అమ్మా ఎలా ఉందమ్మా? కనీసం నాకు ఒక మాట చెప్పరా మీరు? ఏం చెప్తారే? కొత్తగా కాపురానికి వెళ్ళావు. రోజుకోసారి నాకు బాలేదనో దానికి బాలేదనో ఆ సమస్య అని ఈ సమస్య అని చెప్తూ ఉంటే ఎలా చెప్పు? యా, సమస్యలు చెప్పుకోవడం వేరమ్మా. ఆరోగ్యం బాలేనప్పుడు కూడా చెప్పకపోతే ఎలా? ఎవరో వచ్చి చెప్పే వరకు నాకు తెలీదు. ఇప్పుడెలా ఉంది? నాకేం ఇబ్బంది లేదు. డాక్టర్ గారు కూడా చూసి పంపించారు. ఇంకెప్పుడు ఇలా చేయొద్దమ్మా. నీ నా ఇంటి కోడల్ని కావచ్చు, కానీ ఎప్పటికీ నీ కూతుర్ని. నా తల్లి గురించి చూసుకోవాల్సిన బాధ్యత నాకుండదా? అయ్యో, అల్లుడు గారు కూడా వచ్చారా? అయ్యో అత్తయ్య గారు, కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? బాగుందయ్యా. సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, ఏ ఇబ్బంది లేదు. మాకు ఇంతకు ముందే తెలిసింది అత్తయ్య, వెంటనే బయలుదేరి వచ్చేసాం. అయ్యో, మీ పనులు మానుకొని ఇంత దూరం రావడం ఎందుకు బాబు? అబ్బాయి వచ్చాడు, వెళ్ళి కాఫీయో టీయో తీసుకురాపో. ఇప్పుడు ఇప్పుడు అలాంటివేం వద్దు అత్తయ్య. ఇంటల్లుడికి మర్యాద చేయడం పద్ధతి బాబు. నువ్వేంటి చూస్తూ నిలబడ్డావు? వెళ్ళు. విజయ, ఏంటక్కా? ఆ చిరంజీవి దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావా? చెప్పు. అంటే సమయానికి మన దగ్గర లేవు, అందుకే అతను కట్టాడు. అన్నయ్య ప్రాణాలు తీసిన రాక్షసుడేవాడు. వాడి దగ్గర డబ్బులు తీసుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అమ్మ ప్రాణాపాయంలో ఉంటే ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదక్కా. అందుకని వాడి దగ్గర డబ్బులు తీసుకుంటావా? ఏ, వాడు మా నాన్నయ్యని చంపాడన్న విషయం మర్చిపోయావా? అలాంటి వాడి ముందు చెయ్యలా చెప్తావే? అన్నయ్య దూరం కావడానికి కారణం అతనే అన్న బాధ నాకు కూడా ఉందక్కా. కానీ అక్కడ అమ్మ చావు బతుకుల మధ్య ఉంది. నేను చేసింది తప్పుగా అనిపించొచ్చు, కానీ ఆ క్షణం అమ్మ ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాలేదు. సమయానికి డబ్బులు కట్టాడు, అందుకే నేను కాదనలేకపోయాను. అంత ఇబ్బంది వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయాలి. వాణ్ణి అడగడం ఏంటి? అమ్మ ప్రాణాలు కాపాడడానికి వాడు డబ్బులు ఇచ్చేదేంటి? అంతగా అవసరమైతే మావయ్య గారిని అడిగి ఆ డబ్బులు ఏవో నేను ఏర్పాటు చేసేదాన్ని కదా. చెప్పానుగా అక్క, ఆ క్షణం అమ్మని కాపాడుకోవడం మాత్రమే చూశాను తప్ప ఎవరు కడుతున్నారు, అతను ఎలాంటివాడు, ఏం చేశాడు ఏంటి అనేది నేను ఆలోచించలేదక్కా. ఏదైనా మర్చిపోవచ్చు, అన్నయ్య చావును మర్చిపోతామా? ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. పొరపాటును కూడా వాడి దగ్గర ఎలాంటి సాయం తీసుకోవద్దు. సరే అక్క, ఇంకేమీ అడగనులే. సరే, మీ బావగారికి కాఫీ పెట్టివ్వాలిగా, తీసుకురా. ముడుపులో అలా రాసి కట్టింది నువ్వేనని నాకు బాగా తెలుసక్క. ఎందుకంటే ఆ చేతి రాత నీదే. నీ మనసులో ఇంత కక్ష పెట్టుకుని ఆ ఇంటి కోడలిగా అయ్యావంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. నీకు మంచి సంబంధం దొరికింది, నీ జీవితం బాగుపడుతుందని మేమనుకుంటుంటే కేవలం కక్ష తీర్చుకోవడానికి నువ్వు ఆ ఇంటికి కోడలివయ్యావా?